మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి లేదా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు కానివ్వండి, మనీని ఎక్కువగా ఎర్న్ చేయడానికి చూస్తూ ఉంటుంటారు. కొంతమందికి ఎంత కష్టపడ్డప్పటికి కూడా మనీ త్వరగా రాదు, కొంతమందికి మనీ బ్లాక్ అయిపోతుంటుంది. మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి అంటారు? అండ్ దాంతోపాటు అఫర్మేషన్స్ తీసుకున్న మీతో ట్రావెల్ అవ్వాలి అనుకున్న ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ క్లాస్ ఎంటర్ప్రనర్స్, బిజినెస్, స్మాల్ స్కేల్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఓకే, ఆల్ ద కోచెస్, టీచర్స్, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఎంటర్ప్రనర్స్గా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతుంది. చూడండి, హౌ టు అట్రాక్ట్ మనీ ఫాస్ట్. సో ఎక్కువగా అట్రాక్ట్ చేయడం కాదు, ఫాస్ట్గా డబ్బులు ఎలాగ మనం అట్రాక్ట్ చేయాలి, ఎలాగ మన జీవితంలో మనం మేనిఫెస్టేషన్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీ జీవితంలో ఖచ్చితంగా దాన్ని అమలుపరచాలి. ఇప్పుడే ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఆర్ యూ రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా నేర్చుకోవడానికి? ఓకే, ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే మీరు డబ్బు గురించి ఆలోచన చేస్తున్నారో, ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన చేసినా ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే రిలాక్స్ అవ్వాలి. ఓకే, ఎలా అవ్వాలి? ఓకే, ఎలా అవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి, డబ్బుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. క్లోజ్ యువర్ ఐస్, థింక్ అబౌట్ ద మనీ, జస్ట్ డూ లైక్ మీ, రిలాక్స్. ఓకే, డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. ఎందుకు చేయాలి మహేష్? All the richest people, all the millionaires, billionaires, they are very, very relaxed about money. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనీ లవ్స్ పీపుల్ హూ ఆర్ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్ విత్ మనీ. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రిలాక్స్గా, కంఫర్టబుల్గా, ఫ్రీగా ఉన్నారో వాళ్ళని మాత్రమే డబ్బు లవ్ చేస్తుంది, వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది. ఓకే, ఇప్పుడు డబ్బు గురించి తలుచుకోగానే యూజువల్గా మీకు వచ్చే ఫీలింగ్స్ ఏంటి? భయం, బాధ, వరి, ఇట్లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అంతా వస్తుంటాయి కదా. సో ఇప్పుడు మహేష్, నేను ఇప్పుడు రిలాక్స్ అయిపోతే నాకు డబ్బులు వచ్చేస్తాయా అంటే వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఎలా రిలాక్స్ అయ్యేది, ఇప్పుడు ఎలా నాకు ఆ రిలాక్సేషన్, కంఫర్టబుల్ అనే ఒక ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే నాతో పాటు చేయండి. టేక్ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. ఓకే, ఇప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తామంటే టెన్షన్ అవుతూ ఉంటాం. మనీ గురించి ఆలోచన చేయగానే వెంటనే మనం టెన్షన్ అవుతూ ఉంటాం. ఎలా టెన్షన్ అవుతాం? ఒకసారి ఆలోచన చేయండి. అయ్యో, ఒక 4 సార్లు ఇలా అన్నామంటే అది రికార్డ్ అవుతుంది బ్రెయిన్లో. అదే విధంగానే మీరు ఎప్పుడైనా డబ్బు గురించి ఆలోచన చేసే ప్రతిసారి మీరు చేయాల్సింది ఏంటంటే రిలాక్స్, బీ కంఫర్టబుల్ విత్ ద మనీ. ఓకే, ఫస్ట్ పాయింట్లో స్టెప్ 1 అది. స్టెప్ 2, డూ హోప్ నో ఫర్ మనీ. హోప్ నో 10x ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో కావాలి అంటే ఖచ్చితంగా ఈ పవర్ఫుల్ టెక్నిక్, ఈ పవర్ఫుల్ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈ హోప్ నో ఏం చేస్తుందంటే మీ సిస్టమ్ని అంతా కూడా క్లీన్ చేస్తుంది, మీ ఎనర్జీస్ని, మీ ఎమోషన్స్ని, మీ థాట్స్ని అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఈ పవర్ఫుల్ స్టేట్మెంట్స్, సింపుల్ బట్ పవర్ఫుల్, ద మోస్ట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్, రిజల్ట్స్ అయితే గ్యారంటీ. నెంబర్ 1 స్టేట్మెంట్ నాతో పాటు చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. ఎప్పుడైనా మీరు డబ్బు గురించి ఆలోచన చేసినప్పుడు టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. సెకండ్ స్టెప్ ఏంటి? 4 స్టేట్మెంట్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే మీరు డబ్బుకి క్షమాపణ కోరాలి. నేను ఎందుకు కోరాలి డబ్బుకి క్షమాపణ అన్నప్పుడు ఒక్కసారి మీరు ఒకే క్వశ్చన్ అడుగుతాను, చూడండి. ఎన్నిసార్లు మీరు డబ్బుని కేర్లెస్గా యూజ్ చేసి ఉంటారు, రెక్లెస్గా యూజ్ చేసి ఉంటారు? ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎన్నోసార్లు మీరు నెగిటివ్ వేలో యూజ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు క్షమాపణ చెప్తున్నారు నాతో పాటు. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి? మీ జీవితంలో ఎన్నో రకాల సౌకర్యాలు తెచ్చిపెట్టింది డబ్బు. సో సే థ్యాంక్ యూ టు మనీ.
అండ్ సే ఐ లవ్ యూ టు మనీ. మీ డబ్బులని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. చూడండి, మన దగ్గరికి డబ్బు రాకుండా పోవడానికి పాజిటివ్ ఫీలింగ్సా నెగిటివ్ ఫీలింగ్సా, ఏది మేడం కారణము? నెగిటివ్ ఫీలింగ్స్. నెగిటివ్ ఫీలింగ్స్ అంటే ఏంటి? యూజువల్గా ఒక 2-3 చెప్పండి. మనం ఎంత ప్రయత్నించినా రాదు అని అనుకోవడం, మనం Yes. ఎంత కష్టపడ్డా మనకి ఇంతే సంపాదిస్తామని అనుకోవడం, ఓకే అండ్ దానిపైన పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడం డబ్బు పట్ల, ఓకే దీనివల్ల రిలేషన్స్ పోతున్నాయని ఫీల్ అవుతూ ఉండడం, ఇటువంటివన్నీ నెగిటివ్. ఓకే ఎస్ కరెక్ట్. ఇప్పుడు చూడండి, కాన్స్టెంట్ టెన్షన్, కాన్స్టెంట్ స్ట్రెస్, వరీ. ఓకే, వరీ, యాంగ్జైటీ, డెస్పరేషన్, నిరాశ, ఓకే, ఇలాంటి ఎమోషన్స్ ఎప్పుడైతే మన బాడీలో ఉంటాయో యూ కాంట్ అట్రాక్ట్ మనీ. ఓకే, మనీ లవ్స్ హూ ఆర్ వెరీ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్ విత్ ద మనీ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండవది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ద బిజినెస్ పీపుల్, ఆల్ ద ఎంటర్ప్రెనర్స్, ఆల్ ద కోచెస్, ఆల్ ద టీచర్స్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్, గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ అయినా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టార్ట్ సర్వింగ్ పీపుల్ ఫర్ ఫ్రీ. మీరు ఫ్రీగా సేవ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. నో బడీ విల్ గివ్ యూ మనీ ఫస్ట్. ఓకే, ఫస్ట్ మీరు రాగానే బిజినెస్లో అడుగు పెట్టగానే మీ ప్రోడక్ట్స్కి కానీ మీ సర్వీసెస్ కానీ ఎవ్వరు డబ్బులు ఇవ్వరు. మీరు ఎంత క్వాలిటీ, ఎంత హై స్టాండర్డ్ రేంజ్లో మీరు చెప్పినా నో బడీ విల్ గివ్ యూ మనీ. సో మనీ ఎవరికి ఇస్తారు అంటే పీపుల్ హూ హ్యావ్ క్రెడిబిలిటీ టు డూ దట్ వర్క్. అంటే ఆ పని చేయడానికి అతనికి క్రెడిబిలిటీ ఉందా, ఓకే, వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తారు. పీపుల్ డోంట్ గివ్ మనీ ఫర్ వర్క్, పీపుల్ గివ్ మనీ ఫర్ ద క్రెడిబిలిటీ ఆఫ్ దట్ పర్సన్ హూ ఈస్ డూయింగ్ దట్ వర్క్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఒక ఫ్యాక్టరీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ అంటే క్లాత్స్. ఓకే, బ్రాండ్ క్లాత్స్ లైక్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్ళి మనము ఇదే ఒక షర్ట్ అడిగితే రేట్ ఎంత చెప్తారంటే 300 చెప్తారు. ఓకే, దాన్ని 2 రకాల షర్ట్స్, ఒకటి బ్రాండెడ్ షర్ట్స్, నాన్ బ్రాండెడ్ షర్ట్స్, సేమ్ క్వాలిటీ, సేమ్ క్లాత్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర ఏమో 300. అది తీసుకొని వచ్చి మనము వ్యాన్ హుస్సేన్ అనే బ్రాండ్కి ఇచ్చామనుకోండి, అక్కడ మీరు ఖచ్చితంగా 10 times రేటు పెడతారు, మీరు కూడా పే చేస్తారు, ఆడికి వెళ్ళి తీసుకుంటారు ఆ వస్తువుని. అదే నాన్ బ్రాండెడ్ దగ్గరికి వెళ్తే మీరు డిస్కౌంట్ అడుగుతారు. 1000 రూపాయలు చెప్పినా మీరు 500కి అడుగుతారు అదే ప్రోడక్ట్. ఎందుకు? వాళ్ళకి మాత్రం 10 times ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనుషులు. ఎందుకంటే దే బిల్ట్ క్రెడిబిలిటీ. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, పీపుల్ డోంట్ గివ్ మనీ ఫర్ ద ప్రోడక్ట్, పీపుల్ గివ్ money for the credibility of the person who is giving that product. ఓకే, మనుషులు ప్రోడక్ట్కి డబ్బులు ఇవ్వరు, ఆ ప్రోడక్ట్ అమ్మే వ్యక్తి మీద ఉన్న నమ్మకానికి ఇస్తారు, పే చేస్తారు. ఓకే, అంటే సింపుల్ లాంగ్వేజ్లో బ్రాండ్కి ఇస్తారు. ఓకే, ఇంకా క్రెడిబిలిటీని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. సింపుల్ లాంగ్వేజ్లో ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఏంటి మేడం? క్రెడిబిలిటీని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, విశ్వసనీయతని ఎలాగా బిల్డ్ చేసుకోవచ్చు? సింపుల్ లాంగ్వేజ్, మనం చేసే పనులు బట్టి. ఓకే, బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే TRUST, ట్రస్ట్. మహేష్, ఇప్పుడు నేను ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఆల్రెడీ నేను చెప్పేసే పాయింట్. మొదట్లో మీరు ఏం చేయాలి? నో బడీ విల్ గివ్ యూ మనీ. ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఫ్రీగా సేవ చేయడం ప్రారంభించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఫ్రీగా సేవ చేయడం ప్రారంభిస్తారో మీ నుంచి వాళ్ళు సర్వీస్ పొందుతారు. అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, మీరు ఒక టీచర్, ఒక కోచ్ అనుకోండి, వీడియోస్ చెప్పేటప్పుడు యూట్యూబ్లో కానీ, ఓకే, ఏదైనా ఒక సర్వీస్, ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ మీరు ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఒక మీనింగ్ఫుల్ ప్రోడక్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, మీనింగ్లెస్, నేను ఫ్రీగా ఇచ్చాను అనేటప్పుడు మీనింగ్లెస్ మాత్రం ఇవ్వకండి, ట్రస్ట్ కొలాప్స్ అవుతుంది. మీనింగ్ఫుల్ అంటే డూ దిస్. నా వీడియోస్ అంతా చూడండి, స్టెప్స్, డూ దిస్ అండ్ గెట్ ద రిజల్ట్. ఓకే, మీరు ఈజీగా అప్లై చేయొచ్చు, ఇమ్మీడియట్గా మీ జీవితంలో మార్పులు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. స్టెప్స్ అంతా కూడా వెరీ హై క్వాలిటీ, వెరీ హై స్టాండర్డ్, ఫ్రీగానే ఇస్తాను. ఓకే,
ఇప్పుడు చూడండి, మనం ఫ్రీగా ఇస్తే జనాలు అడ్వాంటేజ్ తీసుకుంటారా లేదా మేడం? తీసుకుంటారు, మనల్ని బాగా వాడుకుంటారా లేదా మేడం? వాడుకుంటారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని వాడుకోనివ్వాలి. మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వకూడదు దాని గురించి. ఓకే, మీ నైపుణ్యాన్ని ఎంత బాగా వాడుకుంటే వాళ్ళు, ఓకే, వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళ లైఫ్లో. ఓకే, వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయి. 100 మంది మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క సర్వీస్ని, మీ యొక్క ప్రోడక్ట్ని వాడుకుంటే ఫ్రీగా మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని, వాళ్ళు మీరు పెయిడ్ వర్షన్స్కి వస్తారు కదా. ఓకే, దీన్ని నేను అమ్ముతాను, దీన్ని నేను అమ్మను, దీన్ని ఫ్రీగా ఇస్తాను, దీన్ని అమ్ముతాను. ఓకే, అప్పటికి వాళ్ళు ఒక 2-3 మాత్రమే పే చేసి కొనుక్కుంటారు. యాజ్ పర్ బిజినెస్ ఇది రియలిస్టిక్గా. మీరు ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి, నేషనల్ ప్రోడక్ట్ అన్నా, ఏ సర్వీస్ అన్నా తీసుకోండి. ఫస్ట్ మంత్ మీకు 10 times రావచ్చు. ఓకే, 10% రావచ్చు, 20% రావచ్చు. బట్ యావరేజ్గా 2 to 3% మాత్రమే మీకు కన్వర్షన్స్ ఉంటాయి. ఓకే, మిగతా 98% మిమ్మల్ని వాడుకుంటారు. ఓకే, బట్ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది 100 పీపుల్తోనో, 1000 మందితోనో, 10,000 మందితోనో కాదు. మీరు మిలియనేర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు సర్వ్ పీపుల్ మిలియన్స్ ఫర్ ఫ్రీ. మిలియన్ అంటే లక్షల జనాలకి మీరు ఫ్రీగా సర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు ఫ్రీగా సర్వ్ చేస్తాను అంటే జనాలు ఒప్పుకుంటారా మేడం? ఎంతోమంది ఉన్నారు కదా ఫ్రీగా తీసుకోవడానికి. ఎనఫ్ మనీ, ఎనఫ్ పీపుల్ ఆర్ దేర్ టు టేక్ యువర్ సర్వీసెస్. ఫ్రీగా ఇస్తే అస్సలు వద్దనే ఉంటారు, వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మహేష్, ఇప్పుడు ఎంతో ఫ్రీగా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు 2 మాత్రమే నాకు పే చేశారు, ఇంకో 98 మంది నాకు పే చేయలేదు. నేను ఇంకో 98 మందికి ఎందుకు నేను ఫ్రీగా కంటెంట్ ఇవ్వాలి? వాళ్ళు నేను బ్లాక్ చేస్తాను, వాళ్ళకి ఇవ్వను నేను ఇంకా కంటెంట్, ఫ్రీ కంటెంట్. వాళ్ళు నా కోర్సులో జాయిన్ అవ్వట్లేదు కదా. ఓకే, నో, వాళ్ళు రేపు ఆ 2%లో వాళ్ళు కూడా వస్తారు. మిగతా వాళ్ళు ఇంకొక నెక్స్ట్ మంత్ రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ మిగతా వాళ్ళు రావచ్చు. ఓకే, ఎందుకంటే మీరు ఇచ్చే కంటెంట్ వాళ్ళ జీవితాల్లో మార్పులు స్లోగా వస్తుంది. ఈరోజు వాళ్ళు రాలేదంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. ఓకే, ప్రెసెంట్ మీ యొక్క సర్వీస్ వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఫోకస్ అంతా మొదట్లో మీ ఫోకస్ అంటే దేని మీద ఉండాలి? సర్వీస్, 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 సర్వీస్. ఓకే, అంటే స్లోగా మీరు ఫ్రీ కంటెంట్ ఇచ్చే కొద్దీ మీరు బాగా ట్రస్ట్ డెవలప్ అవుతుంది. ఎందుకు ట్రస్ట్ డెవలప్ అవుతుంది? బికాస్ యు ఆర్ క్రియేటింగ్ RRR. RRR అంటే సినిమా కాదు, రిజల్ట్, రిజల్ట్, రిజల్ట్. పీపుల్ జీవితాల్లో, మనుషుల జీవితాల్లో రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళ యొక్క డ్రీమ్ రిజల్ట్స్ వాళ్ళ జీవితాల్లో వస్తాయి. ఎప్పుడైతే RRR జరిగిందో వాళ్ళు MMMతో వస్తారు. అంటే మనీ, మనీ, మనీ. దే విల్ పే యూ మనీ, మనీ, మనీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ సర్వింగ్ పీపుల్ ఫర్ ఫ్రీ. థర్డ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది బిజినెస్లో ఎంటర్ప్రినర్స్. మహేష్, ఎంత నేను సర్వీస్ చేసినా, ఎంత సేవ చేసినా ఫ్రీగా, మళ్ళీ నేను పెయిడ్ వర్షన్స్కి వచ్చేసరికి వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు మహేష్, నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు మహేష్, నన్ను తిట్టుకుంటున్నారు మహేష్, చూడు వాడు మనీ మైండెడ్ అంటున్నారు. అప్పుడు మీరేం చేయాలంటే సింపుల్గా హోప్ నొప్పు చేయాలి వాళ్ళ కోసం. ఎలా చేయాలి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అంతే, గాన్. ఇప్పుడు చూడండి, రోడ్లో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ వెళ్తూ ఉంటే వాళ్ళు మీలాగా డబ్బులు సంపాదించలేరు. ఓకే, మీలాగా నడవలేరు వాళ్ళు. ఓకే, మీలాగా నడవలేకపోతే మీరేం చేస్తారు? వాళ్ళని హెల్ప్ చేస్తారు. ఓకే, మీరు కూడా నాలాగా నడవాలి, తొందరగా రికవర్ అవ్వాలి అని బ్లెస్ చేస్తాం. ఎవరైతే ఊరికి క్రిటిసైజ్ చేస్తున్నారో, ఊరికి కంప్లైంట్ చేస్తున్నారో మీ పెయిడ్ సర్వీసెస్ గురించి, ఓకే, వాళ్ళు మైండ్లీ హ్యాండిక్యాప్డ్ అని అర్థం. హ్యాండిక్యాప్డ్ పర్సన్ని మీరు ఎలాగైతే బ్లెస్ చేస్తారో వాళ్ళని కూడా మీరు బ్లెస్ చేయాలి. మీరు కూడా మీ యొక్క ప్రోడక్ట్ని, మీ యొక్క సర్వీస్ని అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశీర్వదిస్తున్నాను. ఓకే, యూ షుడ్ డూ హోప్ నోప్ నో ఫర్ దెమ్. ఓకే, సో హౌ టు అట్రాక్ట్ మనీ ఫాస్ట్. హౌ టు అట్రాక్ట్ మనీ ఫాస్ట్ అంటే 3 steps. మొదటి స్టెప్ ఏంటి? బీ కంఫర్టబుల్ విత్ మనీ, అంటే రిలాక్స్గా ఉండాలి. సెకండ్ స్టెప్ ఏంటి?
స్టార్ట్ సర్వింగ్ పీపుల్ ఫర్ ఫ్రీ. ఓకే. థర్డ్ స్టెప్ ఏంటి? ఫర్ క్యూ. ఎవరైతే మీరు ఫ్రీగా ఇస్తూ ఉంటే కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు బ్లెస్ చేయాలి, మీరు కూడా బాగా డబ్బులు సంపాదించాలని. ఓకే, షూర్. ఇదే మేము అబండెన్స్ ఇంటెలిజెన్స్ అనే ప్రోగ్రాంలో మేము ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, మీకు నేను కోచ్గా ఉండాలనుకుంటున్నాను. ఇఫ్ యూ అలో మీ టు కోచ్ యూ, దెన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ జాయిన్ న్యూరో ఏఐ జిమ్, న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ జిమ్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ పీపుల్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మహేష్ గారి క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే December 28న క్లాస్ జరగబోతుంది. డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఎంక్వైరీస్ చేయాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.